తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఘోర విషాదకరమైనటువంటి ఘటన ఒకటి జరిగింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తను ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్లేన్ క్రాష్ కావడంతో స్పాట్లోనే ఆయన మంటల్లో కాలి చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పే స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఒక్కసారిగా ఈ పెను ప్రమాదంలో చనిపోవటం బాధ కలిగిస్తున్నటువంటి విషయం. అసలు ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది, దీనికి కారణం ఏంటి, రకరకాల అనుమానాలు, కొన్ని విశ్లేషణలు బయటకు వస్తూ ఉన్నాయి. కొంత మనం ప్రయత్నం చేద్దాం. వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు నడిపే వాళ్ళకి, పైలట్లకి, ఏటీసీకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, విజిబిలిటీ లేనప్పుడు ఏంటి సిచ్యువేషన్, వీటన్ని గురించి కొంత మనం సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు వి మధుసూదన్ రెడ్డి గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి. సార్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, వార్త మీరు కూడా వినుంటారు. అజిత్ పవార్ గారు అకాల మరణం చెందారు. అతను ప్రయాణిస్తున్నటువంటి ప్లేన్ క్రాష్ కావడంతో. అసలు సార్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే సేఫ్ ల్యాండ్ చేస్తున్నటువంటి క్రమంలో అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏటీసీతో ఏం మాట్లాడతారు, ఈ ప్రమాదాన్ని మీరు చూసిన తర్వాత మీ అనుభవం ప్రకారం ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఓకే అండి. ప్రతి ఎయిర్ క్రాష్ చాలా విషాదం అండి. ఇందులో 5 మంది, అజిత్ పవార్ గారే కాదు, ఇంకా 4 చనిపోయారు. అందులో 2 పైలట్స్ ఉన్నారు, వాళ్ళ ఓన్ ఎంట్రాజ్ కూడా ఉంది. ఇట్స్ అ వెరీ సాడ్ యాక్సిడెంట్. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి. ఇప్పుడు ఏం జరిగింది అనేది తెలియదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవడము, బారామతి ఎయిర్ఫీల్డ్ చేరుకోవడము, ఫస్ట్ టైం అటెంప్ట్ కూడా చేశారు రన్వే ల్యాండ్ అవడానికి. అటెంప్ట్ లో సక్సెస్ఫుల్ కాకపోతే పైలట్ కాల్ ఇచ్చాడు, అని రన్వే కనిపించలేదని చెప్పేసి మళ్ళా వస్తాం ల్యాండింగ్ అని చెప్పేసి. దీన్ని గో రౌండ్ ప్రొసీజర్, ఓవర్షూట్ ప్రొసీజర్ అంటారండి. గో రౌండ్ అయిపోయి మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు సెకండ్ టైం వచ్చి అప్పుడు క్రాష్ అయింది. రన్వే పక్కనే క్రాష్ అయిందండి. రన్వే ఓరియంటేషన్ 110290 అండి డైరెక్షన్. అంటే బేసికలీ ఆల్మోస్ట్ ఈస్ట్ టు వెస్ట్ ఓరియంటేషన్. అయితే దీనికి చాలా కారణాలు ఉండొచ్చండి. ఎందుకు జరిగిందంటే ఫస్ట్ టైం రన్వే కనిపించకపోవడానికి కారణం ఉంది. ఎస్పెషలీ మనకు ఈస్ట్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు పొద్దున్న టైంలో ఎండ మన ఎదురుగా సన్ ఉంటుంది. కొంచెం హేజీ వెదర్ కండిషన్స్ ఉంటే ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ రన్వే సైట్ కనిపించకపోవడం ఛాన్సెస్ ఆర్ దేర్. ఆ తర్వాత గో రౌండ్ అయిపోయి మళ్ళా రన్వే ఇన్ సైట్ అని కాల్ ఇచ్చారని చెప్పి విన్నా నేను. అంటే రన్వే కనిపిస్తుందని పైలట్ చెప్పడము, ఆ తర్వాత రెడార్ స్కోప్ లోంచి ఎయిర్ క్రాఫ్ట్ మాయమవడము, ఆ తర్వాత క్రాష్ అవ్వడం జరిగిందండి. కారణాలు చాలా ఉండొచ్చండి. ఫస్ట్ టైం ఒకటేమో వన్ ఇస్ దేర్ క్యారింగ్ ఏ విఐపి. నార్మల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో విఐపిని క్యారీ చేసేటప్పుడు దే ఆర్ ప్రెషర్స్ ఆన్ ద ఎయిర్ క్రూ పైలట్స్ టు మేక్ ష్యూర్ అంటే వీలైనంత తొందరగా ల్యాండ్ అవ్వాలి, కరెక్ట్ గా ల్యాండ్ అవ్వాలనే ప్రెషర్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ టైం రన్వే సైట్ అవ్వలేదు, మిస్ అవడంతో ప్రాబబ్లీ అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందంటారా? ఎందుకంటే ఉదయం కావటం, పొగమంచు కావటం, విజిబిలిటీ లేదని చెప్పి ఒకసారి సేఫ్ ల్యాండ్ చేయకుండా గాల్లోని చక్కర్లు కొట్టిన పరిస్థితుంది. కాబట్టి 8 గంటల 40 నుంచి 45 నిమిషాల సమయంలో జరిగింది. కాబట్టి అంత ఉదయాన్నే వాతావరణం కూడా సరిగా కాదు, మీరు 9 తర్వాత మీరు వెళ్ళండి అని చెప్తే బాగుండేదంటారా? అది తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ ఎలా ఉందనేది. ఇప్పుడు ఈ బారామతి ఎయిర్ఫీల్డ్ లో ఇన్స్ట్రుమెంట్ ఎయిడ్స్ ఏమీ లేవు. అంటే ల్యాండింగ్ కు సహకరించే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఏది లేదు అక్కడ. సో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఉంటే దానికి ప్లేన్ ని గైడ్ చేస్తుందండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా అప్రోచ్ మీద, కరెక్ట్ లైన్ లో, కరెక్ట్ గ్లైడ్ పాత్ మీద రావడానికి అవకాశం ఉంది. అది లేదు కాబట్టి విజిబిలిటీ, ఇవాళ మార్నింగ్ వెదర్ కండిషన్ చూస్తే విజిబిలిటీ వాజ్ ఫైన్. అక్కడ విజిబిలిటీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే గ్రౌండ్ లో ఉంటే విజిబిలిటీ చూసేది గ్రౌండ్ మీద నించొని చూస్తారండి. విజిబిలిటీ వాజ్ పర్ఫెక్ట్. ప్రాబ్లమ్ ఈజ్ వెన్ యూ స్లాంట్ విజిబిలిటీ అని ఉంటుంది. అంటే మనం స్లాంట్ యాంగిల్లో చూసే విజిబిలిటీ, పైనుంచి కిందకి చూసినప్పుడు దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, ఎదురుగా ఎండ ఉన్నది కాబట్టి, ఆ ఎండ పడుతుంది కాబట్టి దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద మిస్ ద రన్వే. ఇంకొకటి అండి, వెన్ యూ ఆర్ యూస్ టు ఆపరేటింగ్ ఫ్రమ్ ఆల్ గుడ్, అంటే పెద్ద ఎయిర్ ఫీల్డ్స్ నుంచి, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఎయిర్ ఫీల్డ్ నుంచి అలవాటు ఉన్నప్పుడు దేర్ ఈస్ అ బిట్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుందండి. అంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ ప్రొసీజర్స్, అంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్స్ లేనప్పుడు, ల్యాండింగ్ వచ్చినప్పుడు విజువల్ గా మనం రన్వే పికప్ చేసుకోవాలి. విజిబిలిటీ అప్పుడు కొంచెం డిగ్రేడ్, అంటే పర్ఫార్మెన్స్ లో డిగ్రేడేషన్ ఉంటుంది. అంటే మనం ఆ పైలట్ పర్ఫార్మెన్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్ పెరుగుతుందండి. ఎందుకంటే రన్వే కనిపించకపోవడము, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఎదురుగా ఎండ ఉండడము. అండ్ ఇట్ కుడ్ బి ఏ ఎయిర్ ఫీల్డ్ విచ్ ఇస్ న్యూ టు దెమ్. అంటే మేబీ ఇంతకుముందు ఎప్పుడు ల్యాండ్ కాకపోవడం, ఇలాంటివన్నీ కారణాలు ఉంటాయి. మేబీ దట్ ఈస్ వాట్ ఈస్ క్రియేటెడ్ ఎ ప్రెషర్ ఆన్ దెమ్ అని అనిపిస్తుంది నాకు.
బట్ సెకండ్ టైం ల్యాండ్ ఫస్ట్ అవ్వకపోవడానికి టైం విజిబిలిటీ కనిపించలేదు, ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు, వాళ్ళు గాల్లో చక్కర్లు కొట్టారు. రెండోసారి విజిబిలిటీ ఉంది, మాకు రన్వే కనిపిస్తుంది అన్నారు, తర్వాత మళ్ళీ రన్వే మీదకి వెళ్తే అది రన్వే కాదు. ఏంటి ఈ ఈ ఈ కన్ఫ్యూజ్ ఎందుకు వచ్చిందంటారు? లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఫస్ట్ టైం వాళ్ళు వచ్చారు, రన్వే కనిపించలేదు. గో రౌండ్ ప్రొసీజర్ అంటే కరెక్ట్ గా అప్రోచ్, వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ మీద కరెక్ట్ గా గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఉంటుంది, జీపీఎస్ మీద వాళ్ళు కోఆర్డినేట్స్ పెట్టుకుని ఉంటారు రన్వేది. దాని ప్రకారం వచ్చారు. వస్తే వాళ్ళకి కనిపించలేదు, కనిపించకుండా ల్యాండ్ ఎలా చేస్తారు, అందుకని ఓకే గో రౌండ్ ప్రొసీజర్ చేశారు, వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు ఆ క్రాష్ అయింది కూడా పక్కనేనండి, అంటే రన్వే పక్కనే క్రాష్ అయింది. 110 డైరెక్షన్ లో వచ్చారు, రన్వే ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ టు ద రన్వే, రన్వే పక్కనే క్రాష్ అయింది ప్లేన్. ఆ పిక్చర్స్ చూస్తుంటే, విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది. అంటే సెకండ్ టైం ఎందుకు జరిగింది అనే దానికి చాలా కారణాలు ఉండొచ్చండి. టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా ప్లేన్ లో, అంటే వాళ్ళు ల్యాండింగ్ కి వస్తున్నారు, రావాల్సిన వాళ్ళు స్ట్రైట్ గా వస్తున్నారు ల్యాండింగ్ కి, వచ్చే టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉండిందా, లేదా కంట్రోల్ మ్యాల్ ఫంక్షన్ ఏమైనా అయిందా, ఇంకేదన్నా టెక్నికల్ డిఫెక్ట్ ఉందా తెలియదండి. కరెక్ట్ రన్వే మీద దిగింది అంటున్నారా? రన్వే మీద ఎగ్జాక్ట్ రన్వే మీద దిగలేదు. రన్వే కి లెఫ్ట్ సైడ్ న కింద అక్కడ క్రాష్ అయిందండి. అంటే కొంచెం అక్కడ అండ్యులేటింగ్ టెరైన్ ఉంది, కిందకి చిన్న హిల్ అంటే హిల్ కాదు ఇది, ప్లెయిన్ ఏరియా నుంచి కింద ల్యాండ్ స్లోప్ ఉంది కింద లెఫ్ట్ సైడ్ లో, ఆ స్లోప్ లో క్రాష్ అయిందండి పక్క. సో ఎందుకు క్రాష్ అయిందని చెప్పడం చాలా, వీ కెనాట్ యాక్చువల్లీ అంటే ఇట్స్ స్పెక్యులేషన్ ఓన్లీ, అంటే మనం ఏదో చెప్పు ఇలా జరుగుండొచ్చు అనుకోవడం తప్పితే కరెక్ట్ గా ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు యాక్సిడెంట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఉంటారండి. అండ్ దే విల్ టేక్అవుట్ ద బ్లాక్ బాక్స్, అంటే యాక్సిడెంట్ డేటా రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ తీస్తారు. తీసిన తర్వాత విల్ గెట్ ఎగ్జాక్ట్లీ కాక్పిట్ వాయిస్ రికార్డర్ తీస్తారు. ఇవి దొరికితే విల్ ఎగ్జాక్ట్లీ నో ఏంటి జరిగిందని తెలుస్తుందండి. యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్, అంటే మనం ఇలా జరిగిండొచ్చు అని అనుకోవడం తప్పితే ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. సో మేబీ వెరీ సూన్ వి విల్ నో ద తీవ్రత అనేది అంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఏంటి సార్? అంటే రన్వే మీద దిగింది సరే, సేఫ్ ల్యాండ్ కాలేదు, ఇబ్బంది ఏర్పడింది, అది పల్టీలు కొట్టింది, ఒక్కసారిగా ముక్కలు అయిపోవటం, బ్లాస్ట్ అయిపోవటం, మంటలు రావటం, అంటే ఎందుకు ఈ విధంగా పరిస్థితి ఉందంటారు? పల్టీలు కొట్టడం అంటే ల్యాండింగ్ వచ్చేటప్పుడు ఇవన్నీ ఈ ప్లేన్స్ నార్మల్ స్పీడ్, ల్యాండింగ్ స్పీడ్ ఇస్ డెఫినెట్లీ అబౌట్ 200 ప్లస్ కిలోమీటర్ స్పీడ్ లో ఉంటుందండి, క్లోజ్ టు అబౌట్ 250 కిలోమీటర్ స్పీడ్ లో ఉంటుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు మనం చెప్పలేమండి, అంటే ఏంటి జరిగింది, ఎలా జరిగింది అనేది చెప్పడం చాలా కష్టం. అంటే ప్రాబ్లం ఏమైనా అయిందా, వాళ్ళకి టెక్నికల్ డిఫెక్ట్ ఉందా, లేదు ప్లేన్ లో ప్రాబ్లం అయిందా, లేదు విజిబిలిటీ కారణంగా వాళ్ళు రన్వే చూడలేకపోయారా, ఇవన్నీ స్పెక్యులేషన్స్ తప్పితే తెలియదండి. అన్లెస్ బట్ యాజ్ ఆఫ్ నౌ అలా ఏం అనిపించలేదు. అంటే ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే డెఫినెట్లీ కాల్ ఇచ్చేవాళ్ళు, మాకు ఇది సో ఇట్స్ ఎమర్జెన్సీ ఉంది అని కాల్ ఇచ్చేవాళ్ళు. అలాంటి కాల్స్ ఏం రాలేదు. సో వీఆర్ నాట్ వెరీ షూర్ ఏంటి జరిగింది అనేది. ఓకే సార్, ఇంకొకటి మొత్తం ఎప్పుడు వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సార్? ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు అక్కడ చేరుకుని ఉంటారండి. మేబీ ఇప్పుడు ద టెయిల్ పోర్షన్, అంటే ఎయిర్ క్రాఫ్ట్ టెయిల్ పోర్షన్ ఇంటాక్ట్ గా కనిపిస్తుంది రెకేజ్ లో. సో ఇన్ ఆల్ ప్రాబిలిటీ ప్రతి ప్లేన్ లో నార్మల్ గా ఫ్లైట్ డేటా రికార్డర్ ఆ పోర్షన్ లోనే ఉంటుందండి, అక్కడ టెయిల్ పోర్షన్ లో, బికాస్ దట్ ఇస్ ద పోర్షన్ విచ్ నార్మల్లీ డజంట్ గెట్ డామేజ్. సో దాన్ని వెలికి తీసి దాని తర్వాత దాన్ని స్టడీ చేస్తే డెఫినెట్లీ తెలుస్తుందండి. దాన్ని ల్యాబ్కు పంపించి అనాలిసిస్ చేయాలి కదా సార్? అంటే ఎన్ని రోజుల్లో జరిగే అవకాశం ఉంది? మేబీ 2-3 days అండి అట్ ద మోస్ట్. అంతే అంతే. ఓకే సరే, ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఏంటి సార్ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి? ఇక ముందు భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఏంటండి ఇప్పుడు నేర్చుకోవాల్సిన ఏంటంటే, ప్రతి యాక్సిడెంట్ తర్వాత దేర్ ఆర్ లెసన్స్ లెర్న్ చాలా ఉంటాయండి. ఓకే, లైక్ యాజ్ ఏ సి ఇందులో మేబీ ద పర్సీవ్డ్ ప్రెషర్, అంటే ప్రెషర్ లో ఉన్నారా వీళ్ళు, ఏంటి ల్యాండ్ అవ్వాలి, విఐపి ఉన్నాడు ఆన్ బోర్డు, వీళ్ళని తొందరగా ల్యాండ్ అవ్వాలి అనే ప్రెషర్ లో ఉన్నారా, దట్ ఈస్ వన్ ఇష్యూ. సెకండ్ ఈస్ విజిబిలిటీ కండిషన్, మనం వెదర్ బాగాలేనప్పుడు ఛాన్సెస్ తీసుకోవద్దు, ఎట్టి పరిస్థితులు కూడా ఛాన్సెస్ తీసుకోవద్దు. యూ జస్ట్ గో బ్యాక్, అంటే నియరెస్ట్ డైవర్జన్ కి వెళ్ళి ల్యాండ్ అవ్వచ్చు. మేబీ దే కుడ్ హావ్ గాన్ అండ్ ల్యాండెడ్ ఎట్ పూణే, మళ్ళీ తర్వాత దే కుడ్ హావ్ కమ్ బ్యాక్, ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల డిలే అవుతాయి. డిలే అయినా పర్లేదు కానీ ఇలాంటి సేఫ్టీ ఆస్పెక్ట్స్ లో ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఆ పైలట్ మెంటల్ కండిషన్ కూడా దోహదపడుతుంది కదా సార్? మెంటల్ కండిషన్ ఇందులో ఏం లేదండి. ఇట్స్ వెరీ సేఫ్ ఏరోప్లేన్. బొంబార్డియర్ B-45 లియర్ జెట్ ఇస్ వెరీ వెరీ సేఫ్ ఏరోప్లేన్. అంటే పైలట్ వాళ్ళిద్దరు వెరీ ఎక్స్పీరియన్స్ పైలట్స్ అండి. కెప్టెన్ కపూర్ ఇస్ మోర్ దెన్ 15,000-16,000 hours of experience. శాంభవి పాఠక్, ఇన్సిడెంట్లీ శాంభవి పాఠక్ ఈజ్ అన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ డాటర్ అండి. దట్స్ వాట్ నాకు తెలిసింది. అంటే నాకన్నా 1 year జూనియర్ ఆఫీసర్ విక్రమ్ పాఠక్ అని ఉండేవాడు. వాళ్ళ డాటర్ అట శాంభవి పాఠక్. అన్ఫార్చునేట్ షీ ఆల్సో హాస్ మోర్ దెన్ 1,500 hours of experience అండి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ గా
మెంటల్ కండిషన్ అనేవి అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవండి. దేర్ ఇస్ నో ప్రాబ్లం. అది కూడా డ్యూయల్ పైలట్ కాక్పిట్ కాబట్టి అలాంటి ఇష్యూస్ ఉండవు. కొంతమంది ఇంకొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఈ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వాళ్ళు సరిగ్గా డీజీసీఏ నిబంధనలు పాటించరు. ఏదైతే ఒక నిబంధన ప్రకారం అందులో పార్ట్స్ చేంజ్ చేయడానికి ఇన్ని గంటలు ట్రావెల్ చేసిన తర్వాత కొన్ని పార్ట్స్ చేంజ్ చేయాలి, కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా ఇవి జరుగుతూ ఉంటాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమేనా సార్? కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో ఇవి సరిగ్గా చేయరా? అది చాలా రేర్ అండి. ఏరోప్లేన్స్ తో ఛాన్సెస్ తీసుకోవడం అనేది నార్మల్ గా జరగదండి. ఎవ్రీథింగ్ హెస్ గాట్, అంటే ప్రతి కంపోనెంట్ ఏరోప్లేన్ లో దానికి ఒక లైఫ్ ఉంటుంది. వెదర్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ఎ టైర్ కూడా దానికి ఇన్ని ల్యాండింగ్స్ అయితే దాన్ని చేంజ్ చేయాలని ఉంటుంది, ఆర్ పీరియాడిక్ ఇంత డ్యూరేషన్ తర్వాత చేంజ్ చేయాలి. ఎవ్రీ కంపోనెంట్ దానికి ఒక లైఫ్ అనేది ఉంటుందండి. ఆ లైఫ్ ప్రకారం వాళ్ళు మెయింటెనెన్స్ చేసేవాళ్ళు డెఫినెట్లీ సర్వీసింగ్ చేసినప్పుడు దే డూ ద సర్వీసింగ్. కంపోనెంట్ చేంజ్ చేయాల్సి వస్తే దాన్ని చేంజ్ చేసేస్తారండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టికులర్ ఫ్యూయల్ పంప్ ఉందనుకోండి, దాని లైఫ్ ఇఫ్ ఇట్ ఈస్ 1000 hours ఆఫ్ లైఫ్, 1000 hours అవగానే వెంటనే డెఫినెట్లీ చేంజ్ చేస్తారండి. అందులో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. Okay. అలా షార్ట్ కట్ తీసుకుంటారని నాకు డౌట్ అండి, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. అన్ని ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీస్ మీద డీజీసీఏ నిఘా అయితే ఉందంటారు పక్కాగా? ఉంటుంది 100% ఉంటుందండి. ఇన్స్పెక్షన్ నడుస్తుంది డెఫినెట్లీ. చూద్దాం సార్, ఇక ఈ 1 week లోపల అసలు ఏం జరిగింది, బ్లాక్ బాక్స్లో ఏముంది. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏటీసీ నుంచి అనుమతి రాకముందు గో అరౌండ్ చేశారు కదా, ఆ సమయంలో ఏం మాట్లాడుకున్నారు? అనుమతి ఇచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళకి ల్యాండింగ్ అనుమతి ఇచ్చారు. వాళ్ళకి రన్వే కనిపించక వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు మనం విల్ గో రౌండ్ అనేసి. అంటే గో అరౌండ్ లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది కూడా బయటకు వస్తుందండి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో వస్తుంది సార్. చూద్దాం సార్, నిజాలన్నీ బయటకు వచ్చాక మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్.